డాక్టర్ గారు అసలు ఎండోక్రినాలజీ అంటే ఏంటో స్టార్ట్ చేసి దాని నుంచి మనం మిగిలిన సమస్యల గురించి చర్చిద్దాం. ఎండోక్రినాలజీ అంటే హార్మోన్స్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ అండి. జస్ట్ లైక్ మీరు ఎంబీబీఎస్ చేశాక ఎండీ చేస్తారు, ఎండీ చేశాక ఇంకొక 3 years డిఎం అని అంటారు అనమాట. అంటే గుండెకి సంబంధించిన వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటారు, కిడ్నీకి సంబంధించిన వాళ్ళని నెఫ్రాలజిస్ట్, నరాలకు సంబంధించిన వాళ్ళని న్యూరాలజిస్ట్ అని ఎట్లా అంటారో, హార్మోన్ సంబంధించిన వ్యాధులు అంటే డయాబెటీస్, థైరాయిడ్, పిల్లల హైట్ పెరగలేకపోవటము, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము, తర్వాత ప్యూబర్టీ ప్రాబ్లమ్స్ అంటే సమయానికి పెద్ద మనిషి అవ్వకపోవటము, ఎడ్రినల్ గ్లాండ్ అంటే మనకి కిడ్నీ పైన ఉండే గ్రంథి, దాంతో హైపర్ టెన్షన్ రావటము, ఊబకాయం, ఒబేసిటీ, కుషింగ్ సిండ్రోమ్ అంటారు, లేదా పిట్యూటరీ గ్లాండ్ అంటే మెదడులో ఉంటుంది, ఇది బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని కంట్రోల్ చేసే మాస్టర్ హార్మోన్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్ వెనకాల పారాథైరాయిడ్ అనే గ్లాండ్ ఉంటుంది అనమాట. ఈ గ్లాండ్లో కాల్షియంకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బోన్ అంటే ఓల్డ్ లేడీస్లో ఎముకల సాంద్రత తగ్గటం అంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. రికెట్స్ అని ఉంటుంది, అంటే పిల్లలది విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఎముకలు వంగిపోవటము. మెన్లో ఏంటంటే హైపోగొనాడిజం అంటారు, అంటే సమయానికి బాడీలో పెద్ద మనిషి అయ్యే చేంజెస్ రాకపోవటము, లేకపోతే వీర్య కణాలు తక్కువ ఉండటము. ఇందులో హార్మోనల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఎగ్ రిలీజ్ ఇట్లాంటి వాటి విషయాల్లో కూడా ఒక్కొక్కసారి ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ గ్లాండ్స్ అన్ని ఈవెన్ టెస్టిస్, ఓవరీ, మెదడులో పిచ్యూటరీ, గొంతులో థైరాయిడ్, పారాథైరాయిడ్, ప్యాంక్రియాస్, తర్వాత ఎడ్రినల్ గ్లాండ్, బ్రెయిన్లో మళ్ళీ హైపోథలామస్ ఉంటుంది. ఇవన్నీ హార్మోన్ గ్లాండ్స్ కిందకు వస్తాయి. ఈవెన్ లివర్, ఫ్యాట్, యాడిపోస్ టిష్యూ ఈ రోజుల్లో మనం రికగ్నైజ్ చేస్తున్నది ఏంటి అంటే ఫ్యాటీ లివర్లో ఫ్యాట్ డిపాజిషన్. యాడిపోస్ టిష్యూ అంటే శరీరంలో ఉన్న కొవ్వు కూడా చాలా హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. మెల్లమెల్లగా ఇది చాలా కాంప్లెక్స్ ఫీల్డ్, మెల్లమెల్లగా దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టంలోకి వస్తాయి. అంటే ఎండోక్రినాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ ఏంటండి డిఫరెన్స్? ఎండోక్రినాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్కి ఒకటే డిఫరెన్స్ మేడం, అనదర్ 3 years డిగ్రీ, మోర్ అడ్వాన్స్డ్ లెర్నింగ్. జనరల్ ఫిజిషియన్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ చూస్తాడు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ గుండె ప్రాబ్లమ్ ఉంటే బేసిక్గా కార్డియాలజీ ప్రాబ్లమ్స్ కూడా చూస్తారు అవైలబుల్ లేకపోతే. మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది కూడా చూస్తారు, కానీ అన్ని జనరల్ ఓవర్వ్యూ చూస్తారు, కానీ ఒక స్పెషలైజ్డ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ అని ఉండదు. అడ్వాన్స్డ్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఆల్వేస్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే బేసిక్ వర్కప్ జనరల్ ఫిజిషియన్ ఆర్ ఫ్యామిలీ ఫిజిషియన్ చూసి ఒక కండిషన్ ఏంటి అని రికగ్నైజ్ చేశాక మెనీ టైమ్స్ వాళ్ళు రిఫర్ చేయాల్సిందే. సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఎవరైనా పేషెంట్ గుండెపోటుతో వస్తే, సడన్గా పేషెంట్ ఎవరైనా చెస్ట్ పెయిన్తో వచ్చాడు అనుకోండి, అది గుండె ప్రాబ్లం అని డయాగ్నోస్ చేసి వాళ్ళు కార్డియాలజిస్ట్కి రిఫర్ చేయాలి. లేకపోతే ఎవరైనా స్వెల్లింగ్ దీంతో వచ్చారనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేసి ఫర్దర్గా నెఫ్రాలజిస్ట్కి రిఫర్ చేయాలి. అదే సేమ్ వే హార్మోనల్ ప్రాబ్లంతో వచ్చిన, డయాబెటీస్తో వచ్చిన, మీకు హైట్ ప్రాబ్లమ్స్తో వచ్చిన, పీసీఓఎస్తో వచ్చిన ఒకసారి డయాగ్నోస్ చేసి అది ఏంటో రికగ్నైజ్ చేశాక ఫర్దర్ ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ కోసం ఒక ఎండోక్రినాలజిస్ట్కి రిఫర్ చేయాలి. చాలా రోజులు ఇది ఒక సిస్టమేటిక్గా జరగదు, ఎందుకంటే మొన్నటి వరకు ఎండోక్రినాలజీలో ఇండియాలో ఎక్కువ సీట్స్ ఉండేవి కాదు. ఫర్ ఇన్స్టెన్స్ నేను 2009లో డిఎం రాసినప్పుడు ఇండియాలో ఓన్లీ 14 సీట్లే ఉండేవి ఏడాదికి. సో ఎండోక్రినాలజిస్ట్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కంట్రీలో మాకు 1500-1600 మంది ఉన్నారు ఎండోక్రినాలజిస్ట్. సో ఇట్ ఈస్ అన్ ఎలీట్ సూపర్ స్పెషాలిటీ. సో మెల్లమెల్లగా ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు 14 ఉండేవి, ఇప్పుడు దాదాపు 200 వరకు వచ్చాయి. వస్తున్న కొద్దీ ఈ రిఫరల్స్ పెరిగితే బెటర్. వాళ్ళిద్దరికీ మధ్య మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. స్పెషాలిటీ, అప్రోచ్, ట్రీట్మెంట్లో ఎండోక్రినాలజిస్ట్ అండ్ అదర్ జనరల్ ఫిజిషియన్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత తొందరగా మీరు ఒక ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి డయాబెటీస్ వస్తే, అంటే డయాగ్నోస్ అయిన వెంటనే అంత తొందరగా మీకు క్విక్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే మా ఫోకస్ అంతా ప్రివెంటివ్ మీద ఉంటుంది. ఎందుకంటే మేము కాంప్లికేషన్ వచ్చాక దాన్ని ప్రివెంట్ చేయడం మీద ఫోకస్ చేయాలి. అసలు ఆ కాంప్లికేషన్ రాకుండా, అంటే డయాబెటీస్ పేషెంట్కి రెటీనా ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా మనం డయాబెటీస్ మీద ఫోకస్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం గురించి ఫోకస్ చేయడమే ఎండోక్రినాలజిస్ట్ పని. అంటే ఒక పేషెంట్ ఎండోక్రినాలజిస్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటారు? చూడండి, ఎండోక్రైన్ హార్మోన్ కండిషన్ ఉంది అంటే మీరు ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం ఎప్పుడు ఉత్తమం. హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే మీరు ఇమీడియట్లీ ఏం చేస్తారు? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. నర్వ్స్ ప్రాబ్లం ఉంటే న్యూరాలజిస్ట్, జాయింట్స్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అలాగే మీకు హార్మోన్ ప్రాబ్లం ఉంది, సింపుల్ హైపోథైరాయిడిజం అయినా సరే, మనకి డయాబెటీస్ అయినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, హైట్ ప్రాబ్లం అయినా సరే, ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఎండోక్రినాలజిస్ట్కి. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో ఒక డిసీజ్ బాగా ప్రోగ్రెస్ అయ్యాక కానీ ఎండోక్రినాలజిస్ట్కి రిఫరల్ అవ్వట్లేదు. ఆ పరిస్థితిలో ఏంటంటే మేము చేయగలిగేది ఎక్కువ ఉండదు. మేము ఓన్లీ డ్యామేజ్ ప్రొటెక్షన్ మాత్రమే చేస్తున్నాం. అలా కాకుండా మొదటి నుంచి వస్తే అవుట్కమ్స్ ఇంకా చాలా ఇంప్రూవ్డ్గా ఉంటాయి. ఎందుకు అంటే
ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా కానీ మెడికల్ ఫీల్డ్లో ప్రివెన్షన్ 3 స్ట్రాటజీస్లో ఉంటుంది. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ అని. ప్రైమరీ అంటే మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో వచ్చారు అనుకోండి, ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్లకుండా మనం ఆపగలం, అది ప్రైమరీ. సెకండరీ ప్రివెన్షన్ అంటే మీరు ఒకసారి డయాబెటీస్ వచ్చాక ఇంకా హెచ్బిఏవన్సీ పెరగకుండా, షుగర్స్ పెరగకుండా, షుగర్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బులు, రెటీనా జబ్బులు, గుండె జబ్బులు రాకుండా ఆపడం సెకండరీ. టెర్షరీ ప్రివెన్షన్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాక షుగర్స్ కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పేషెంట్స్ పంపిస్తున్నారు. ఈ స్టేజ్లో మేము ఏం చేయలేము, ఆల్రెడీ రావాల్సినవన్నీ వచ్చేసాయి. ఓకే. మన పర్పస్ ఏంటి అంటే ఐడియలీ ప్రైమరీ స్టేజ్, మ్యాక్సిమం సెకండరీ స్టేజ్లో వస్తేనే పేషెంట్కి మ్యాక్సిమం బెనిఫిట్. వాళ్ళకి ఏంటంటే ఒక 8-10 ఏళ్ళు ఎక్స్ట్రా లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, అండ్ ఆ జీవించిన కాలం కూడా స్ట్రెస్ ఫ్రీగా, అంటే కార్డియాక్ మెడికేషన్స్ తీసుకోకుండా, స్టెంట్స్ వేసుకోకుండా, డయాలసిస్ ఇట్లాంటి వాటికి చేయకుండా వెళ్ళటానికి ప్రయత్నిస్తాం. ఓకే. అంటే అసలు జనంలో ఉన్నది ఏంటి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు వెళ్ళేసరికి పుణ్యకాలం అంతా అయిపోతుంది. వీళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చి అది ముదిరి అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి మేము స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 1 year స్పాన్ అయిపోతుంది. అవునండి. సో మీ అసలు ప్రివెన్షన్ తీసుకునే ఛాన్స్ మేమే ఇవ్వకుండా మా అశ్రద్ధ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకని మీరు ఏంటంటే ఎంత తొందరగా వస్తే అంత బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు డయాబెటీస్తో దేనైనా చాలా అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు యంగ్గా ఉంటారు, ట్రీట్మెంట్ తట్టుకోగలరు. అంత పవర్ఫుల్ ట్రీట్మెంట్సే ఎండోక్రైనాలజీ ఉండవు, కానీ మెడికేషన్ హయ్యర్ డోస్ వీటితో వస్తాం. ఒకసారి మీ కిడ్నీ డిసీజ్ ఇది వచ్చాక ఏంటంటే ఓన్లీ మనం మెయింటైన్ చేయగలం తప్ప ఆ జబ్బు పూర్తిగా తగ్గించే స్థితిలో మనం చేయలేం. ఫర్ ఇన్స్టెన్స్ డయాబెటీస్ లాంటి డిసీజెస్లో ముందే మనం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేస్తే అట్లీస్ట్ మెడిసిన్స్ లేకుండా కూడా కొన్నేళ్ళు వాళ్ళు ఉండగలరు. యాజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ మా యంగ్ డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరికి వస్తే మా యాటిట్యూడ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసి చివరికి ఎవెన్చువల్లీ మెడిసిన్స్ వాడకుండా ఉండేటట్టు చూడాలనే పరిస్థితి తీసుకురావడమే మా ఉద్దేశం. కానీ వాళ్ళు లేట్గా వస్తే ఇంకా మనం ఏం చేయలేం.